string first name delimited by size means the first name size is x of 10 means 10 characters. So up to size it will delimit. Okay, let's say it is having 6 characters, Thomas, but I gave delimited by size. That means up to size అంటే 10 characters వరకు తీసుకుంటుంది ఇక్కడ. 6 characters 1, 2, 3, 4 ఈ 4 characters వరకు delimit చేస్తుంది. నెక్స్ట్ వేరియబుల్ లాస్ట్ నేమ్ delimited by size. లాస్ట్ నేమ్ ఇస్ ఎడిసన్. ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇంటూ నేమ్ అవుట్ అంటే ఈ నేమ్ అవుట్ అనే వేరియబుల్లోకి ఈ నేమ్ ఈ విధంగా థామస్ ఎడిసన్ అని వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఎక్స్ ఆఫ్ 20 ఉంటే ఇక్కడ రిమైనింగ్ అన్ని ఆ ఎక్స్ట్రా సో ఈ విధంగా డిస్ప్లే అయింది. ఓకే, ఇక్కడ ఎక్కువ ఎక్స్ ఆఫ్ 30 ఉంటే ఇంకొక 10 క్యారెక్టర్స్ ఎక్కువ. సో అంటే ఎంత స్పేస్ ఉంటే అంతవరకు డీలిమిట్ చేయమని. డిలీట్ బై సైజ్ అంటే ఈ సైజ్ వాల్యూ ఎంత ఉందో అంతవరకు డీలిమిట్ చేయమని. దిస్ ఈస్ ద డీలిమిటెడ్ బై సైజ్. ఓకే, వేరే డీలిమిటెడ్ బై స్పేస్ అన్నాం అనుకోండి. ఇప్పుడు ఈ వేరియబుల్లో థామస్ అనేది 6 క్యారెక్టర్స్ ఉంది. దాని మీనింగ్ ఏమంటే రిమైనింగ్ ఆల్ స్పేసెస్ ఉంటుంది ఇక్కడ. దిస్ ఈస్ కాల్డ్ ద ట్రైలింగ్ స్పేస్. నేమ్ తర్వాత ఉండే స్పేస్ ను ట్రైలింగ్ స్పేస్ అంటాము. నేమ్ ముందర ఉండే స్పేస్ ను లీడింగ్ స్పేస్ అంటాం. ఇక్కడ ముందర ఏం లేదు, దీని తర్వాత ఇది ఎక్స్ ఆఫ్ 20 ఉంది కాబట్టి రిమైనింగ్ 14 క్యారెక్టర్స్ స్పేస్ ఉంటుంది, మనకు కనిపించదు. ఒకవేళ డీలిమిటెడ్ బై స్పేస్ అన్నాం అనుకోండి, స్పేస్ వరకు ఫస్ట్ స్పేస్ ఎక్కడ ఉంది, ఇక్కడ 7th పొజిషన్లో స్పేస్ ఉంటుంది. స్పేస్ వరకు ఉండే నేమ్ తీసుకుంటే థామస్ అని వస్తుంది. దాని తర్వాత ఇమ్మీడియట్గా లాస్ట్ నేమ్ డీలిమిటెడ్ బై స్పేస్ అన్నాం అనుకోండి. సో ఇక్కడ దీనికి ఎట్లా వస్తుంది, థామస్ అని, థామస్ తర్వాత లాస్ట్ నేమ్ డీలిమిటెడ్ బై స్పేస్ అంటే ఎడిసన్. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అవుట్పుట్, మధ్యలో గ్యాప్ లేకుండా థామస్ ఎడిసన్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మాత్రం ఎక్కువ స్పేస్ వచ్చింది, ఇక్కడ అసలు స్పేస్ లేకుండా వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ బట్టే డిలీటెడ్ బై సైజ్ అండ్ స్పేస్ వాడినాం అనుకోండి, మధ్యలో నాకు ఒక క్యారెక్టర్ స్పేస్ కావాలి లేదంటే ఒక కామా కావాలనుకున్నప్పుడు ఈ విధంగా స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ డిలిమిటెడ్ బై స్పేస్ అంటే థామస్ అని వస్తుంది. దీని తర్వాత ఒక కామా డిలిమిటెడ్ బై సైజ్ అన్నాను. సో దీని కామా ఎంత సైజ్ ఉంది, ఒక క్యారెక్టర్ సైజ్ ఉంది. సో దీని మధ్యలో థామస్ తర్వాత ఒక కామా వస్తుంది. దాని తర్వాత లాస్ట్ నేమ్ డిలిమిటెడ్ బై స్పేస్ అంటే స్పేస్ వరకు ఉండే నేమ్ ఎడిసన్. ఈ విధంగా వచ్చింది. నాకు ఇక్కడ జస్ట్ ఒక ఈ స్పేస్ తీసేసి జస్ట్ ఒక క్యారెక్టర్ స్పేస్ పెట్టాను విత్ ఇన్ కోట్లో, ఇక్కడ ఆ స్పేస్ వస్తుంది. హియర్ ఐ యూజ్డ్ కాంబినేషన్ స్పేస్ అండ్ సైజ్. ఇక్కడ ఇంటర్వ్యూలో అడుగుతారు, సో వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిలిమిటెడ్ బై సైజ్ అండ్ స్పేస్ అంటే డిలిమిటెడ్ బై స్పేస్ మీన్స్ up to first space it will take the character, it will take the string and it will give into this variable, output variable. So whereas size means it will take entire size. So if my size is x of 20 means it will take entire size and it will delimit. This is the delimit by space and size. Here I have the separate names. I am going to string it. Okay, so this is the delimited by size and space. So today we are going to see, I hope everyone understand about the string concept. ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చూసాం. ఒకవేళ నేను అన్ని ఈ నేమ్ అవుట్లే కానీ ఎక్స్ఎక్స్ఎక్స్ఎక్స్ అని పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఫస్ట్ నేము డిలిమిటెడ్ బై సైజు స్పేస్ ఇట్లా ఇచ్చుకున్నాం అనుకోండి, ఎంతవరకు నేమ్ ఉంటుందో అంతవరకే వస్తుంది. ఈ మిగతా అన్ని ఇంకా డిస్టర్బ్ చేయదు. ఆ పాత నేమ్ ఏముంటే ఆ నేమ్ వస్తుంది. సో ఈ విధంగా నేమ్ ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఈ విధంగా ఉంది నేమ్ అవుట్లోకి ఇదంతా పెట్టుకున్నాము. సో ఇప్పుడు నేను నా నేమ్ ఈ విధంగా డిలిమిటెడ్ బై సైజ్ స్పేస్ అని ఇచ్చుకున్నాను అనుకోండి, ఈ విధంగా వచ్చి ఈ నేమ్ వస్తుంది. సో ఈ రిమైనింగ్ అంతా అన్యూజ్డ్ అట్లాగే పాత వాల్యూ ఏముందో ఆ వాల్యూ ఉంటుంది. సో దీనికోసం మనం ఏం చేయాలి, యూ హ్యావ్ టు ఇనిషియలైజ్ దిస్ వేరియబుల్. సో మనం ఈ నేమ్ అవుట్లోకి అయితే ఏ నేమ్స్ అయితే పంపిస్తున్నామో దానికంటే ముందర దీన్ని ఇనిషియలైజ్ చేయాలి. దీని ఇనిషియలైజ్ చేస్తే ఏమవుతుంది, ఇందులో నేమ్ అవుట్లో అంతా స్పేసెస్ ఉంటుంది. సో స్పేసెస్ ఉంటుంది, మనం మన నేమ్ పెట్టుకుంటే మిగతా అంతా స్పేస్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. లేదంటే అంతకుముందు లేదంటే వెరీ బిగ్ నేమ్ ఉన్నది అనుకోండి,
సంథింగ్ ఇట్లా వెరీ బిగ్ నేము సంథింగ్ ఏదో ఉన్నదన్నమాట. ఇంతవరకు నేమ్ ఉన్నది. ఫస్ట్ ఒక క్యాండిడేట్. రెండో క్యాండిడేట్ థామస్ ఆల్వా ఎడిసన్ వచ్చినాడు. థామస్ ఎడిసన్ వచ్చినప్పుడు ఇంక ముందు అని నేమ్ ఉన్నదంతా అది అలాగే ఉండిపోతుంది. సో దీని పక్కన ఈ నేమ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ గివింగ్ ద రాంగ్ రిజల్ట్. ఇట్లా ఉంటుంది మనకి. మన నేమ్ ఉండేది ఇంతవరకే, బట్ ఇదంతా జంక్ డేటా. మనకు యూజ్ కానంతా జంక్ డేటా అంటారు. దీన్ని ఓవర్కమ్ చేయడం కోసము ఈ వేరియబుల్ను మనం ఇనిషియలైజ్ చేస్తాము. ఇప్పుడు ఇనిషియలైజ్ మీన్స్ ఇప్పుడు ఇది ఆల్ఫా న్యూమరిక్ నేమ్ అవుట్ను మనం x(20) x(25) ఏదో డిక్లేర్ చేసాం కదా, ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ స్పేస్ వచ్చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద before going to do string operation we have to initialize this variable so that it will be spaces. Otherwise ఇంత ముందు ఏదో నేమ్ ఉండదు అనుకోండి. ఓకే, ఇప్పుడు సేమ్ లెట్స్ ఏ వెరీ బిగ్ నేమ్ ఉన్నది. ఇప్పుడు నేను ఇతను థామస్ ఆల్వా గ్రేట్ సైంటిస్ట్. సో థామస్ ఆల్వా ఈ విధంగా నేమ్ ఇచ్చినాను. ఓకే, నెక్స్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి ఎవడో సంథింగ్. నెక్స్ట్ నేమ్ వచ్చేసి నాకు నెక్స్ట్ రికార్డ్ నేమ్ వచ్చేసి జస్ట్ జీవి రావ్ అని వచ్చింది. సో నేను ఇదే వేరియబుల్ నేమ్ అవుట్లో అయింది. మళ్ళీ నెక్స్ట్ రికార్డుకు ఫస్ట్ నేమ్ జీవి లాస్ట్ నేమ్ రావ్ అని వచ్చింది, మధ్యలో కామా వచ్చింది. ఇది నేను వాడుకోవాలనుకున్నాను. సెకండ్ నేమ్ వస్తుంది జీవి కామా ఆర్ఏఓ అని వస్తుంది అంతే. ఇంకా దాని పక్కన మిగతా అంతా అలాగే నేమ్ ఉండిపోయింది. సో కాబట్టి ప్రతి నెక్స్ట్ రికార్డ్ వచ్చేటప్పటికల్లా ఈ రికార్డును మనము ఇనిషియలైజ్ చేసుకుంటే ఈ వాల్యూస్ అన్ని వెళ్ళిపోతాయి. అదర్వైజ్ ఇట్ ఈస్ షోయింగ్ ద రాంగ్ రిజల్ట్. ఓకే, హియర్ లెట్స్ సే నేను ఇంతకుముందు ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ నేమ్ ఉంది కదా, నేను ఈ థామస్ ఆల్వా ఎడిసన్లో ఒకవేళ సేమ్ ఈక్వలెంట్గా మనం చేయాల్సింది రెఫరెన్స్ మాడిఫికేషన్ యూజ్ చేసి, సో నేను ఇప్పుడు థామస్ ప్లేస్లో జస్ట్ డేవిడ్ అని పెట్టాలనుకున్నాను అనుకోండి. థామస్లో జస్ట్ డేవిడ్ అనో ఇంకోటి ఏదో XYZ అనో పెట్టాలనుకోండి, లేదంటే జార్జ్ అని పెట్టాలి. ఇక్కడ ఇదంతా డిస్టర్బ్ చేయకూడదు. అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ ఈ వేరియబుల్లోకి జస్ట్ నేను ఐఎమ్ గోయింగ్ టు యూజ్ స్ట్రింగ్ ఫస్ట్ నేమ్లో జార్జ్ పెట్టాలి. జార్జ్ అనేది ఇక్కడ ఉంటే స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ డిలీటెడ్ బై స్పేస్ అంటే ఇక్కడికి జార్జ్ అనే నేమ్ వస్తుంది. ఇదంతా డిస్టర్బ్ కాకుండా. లేదంటే కనుక నేను రెఫరెన్స్ మాడిఫికేషన్ యూజ్ చేసి లెట్స్ సే మూవ్ రెఫరెన్స్ మాడిఫికేషన్ గుర్తుంది కదా, మూవ్ GEORG జార్జ్ టు ఇది నేమ్ అవుట్ కదా ఈ వేరియబుల్. సో నేమ్ OUT అవుట్. ఈ బ్రాకెట్లో ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఫస్ట్ క్యారెక్టర్ నుంచి 6th క్యారెక్టర్ వరకు, లెంత్ వచ్చేసి 6. ఈ విధంగా ఇచ్చిన అనుకోండి, ఈ నేమ్ అవుట్ ఉండే వాల్యూని ఏం డిస్టర్బ్ కాకుండా ఈ జార్జ్ అనేది ఎక్కడికి ఓవర్ అవుతుంది, ఈ ఫస్ట్ 6 క్యారెక్టర్స్ ఓవర్ రైడ్ అవుతుంది. సో రెఫరెన్స్ మాడిఫికేషన్ యూజ్ చేసి కూడా ఇట్లాంటివి చేయొచ్చు. బట్ థింగ్ ఈజ్ దట్ యూ షుడ్ నో ద పొజిషన్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎంత లెంత్ అనేది రెఫరెన్స్ మాడిఫికేషన్ ద్వారా అయితే తెలియాలి. ఒకవేళ అట్లా కాకుండా నేను సింపుల్గా జస్ట్ జార్జ్ టు నేమ్ అని ఇచ్చిన అనుకోండి, రెఫరెన్స్ మాడిఫికేషన్ ఇవ్వకుండా ఇదంతా ఓవర్ రైడ్ చేసేసి జస్ట్ జార్జ్ అనేది ఒక్కటే మిగులుతుంది. ఇది డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ మూవ్ అండ్ స్ట్రింగ్ కానీ రెఫరెన్స్ మాడిఫికేషన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రింగ్. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ నేమ్ ఎవరైనా అడిగినారు అనుకోండి ఇంటర్వ్యూర్, లెట్స్ ఐ హ్యావ్ మై ఫస్ట్ నేమ్, మై మిడిల్ నేమ్ అండ్ మై లాస్ట్ నేమ్. I want to display my first name followed by last name, or I want to display my last name followed by first name. Then I can use the string command. So here I can use either by delimited by space or delimited by size I can use it. So basically string will be used for concatenating more than one string into another variable or another string. Kalapadu anamata string ante. Okay, hope everyone is clear about string. Any questions? Okay, next is the unstring command. Unstring, let's say full name ఈ విధంగా ఉంది, థామస్ ఆల్వా ఎడిసన్ అని చెప్పి ఫుల్ నేమ్ ఈ విధంగా ఉంది. ఇది థామస్, ఇది ఆల్వా, ఇది ఎడిసన్. ఓకే,
అన్స్ట్రింగ్ అంటే ఏంది? వీ కెన్ స్ప్లిట్ వన్ నేమ్ ఇంటూ మల్టిపుల్ నేమ్స్ అనమాట. అన్స్ట్రింగ్ అంటే ఏంది? స్ట్రింగ్కి ఆపోజిట్ కట్ చేయడం. నా దగ్గర ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నీ కలిపి ఉన్నాయి, నాకు ఫస్ట్ నేమ్ ఒక్కటే కావాలి, లేదంటే మిడిల్ నేమ్ ఒక్కటే కావాలి, లేదంటే లాస్ట్ నేమ్ ఒకటి కావాలంటే దెన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్స్ట్రింగ్ కమాండ్. గైస్ ఫాలో అవుతున్నారు కదా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు చూస్తాం చూడండి. ఫుల్ నేమ్ ఈ విధంగా ఉంది. నౌ ఐ వాంట్ టు అన్స్ట్రింగ్ ఇట్. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఇట్? సో వీఆర్ గోయింగ్ టు స్ట్రింగ్ ప్లస్ లో అన్స్ట్రింగ్ ఫుల్ నేమ్. మై ఫుల్ నేమ్ వన్ is this one. I'm going to unstring full name delimited all by spaces. Here I'm going to delimited all by spaces. స్పేస్ ఉన్నంత వరకు ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని డీలిమిట్ చేస్తున్నాను. ఇంటూ ఫస్ట్ నేమ్ కామా మిడిల్ నేమ్ కామా లాస్ట్. ఇది సింటాక్స్ ఇంతవరకు. సేమ్ ఆపోజిట్ అన్స్ట్రింగ్ మై వేరియబుల్ నేమ్ డీలిమిటెడ్ ఆల్ బై స్పేసెస్. సో డీలిమిటెడ్ ఆల్ బై స్పేసెస్ ఎందుకు ఇచ్చినామంటే, సో ఇక్కడ ఈ అన్ని వేరియబుల్స్ ఎక్కడెక్కడైతే స్పేస్ దగ్గర స్పేస్ వస్తుందో అంతవరకు నేను స్ప్లిట్ చేయమని చెప్తాను. కామా తర్వాత స్పేస్ ఇక్కడ వస్తుంది. సో స్పేస్ వరకు ఉండే వాల్యూ ఇది. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ స్టార్ట్ అయ్యి స్పేస్ వరకు ఉండే వాల్యూ ఆల్వా, తర్వాత ఎడిషన్. ఈ మూడుని తీసుకొని ఒక్కొక్క వేరియబుల్లో పెట్టాను. ఓకే, స్ట్రింగ్ డిలిమిటెడ్ బై ఆల్ బై స్పేసెస్ ఇంటూ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్. ఇప్పుడు మనం డిస్ప్లే చేస్తే ఫస్ట్ నేమ్ లేకి ఈ వాల్యూ, మిడిల్ నేమ్ లేకి ఈ వాల్యూ, లాస్ట్ నేమ్ లేకి ఈ వాల్యూ. నువ్వు ఇక్కడ ఏ ఆర్డర్లో ఇస్తావో ఆ వాల్యూస్ ఆ ఆర్డర్లో వస్తాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ద అన్స్ట్రింగ్ కమాండ్. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అనమాట, టాలీయింగ్ ఇన్ డబ్ల్యూఎస్ నేమ్స్ రిసీవ్డ్ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. టాలీయింగ్ ఆప్షన్ కింద వాడితే ఇందులోకి 3 అనేది వస్తుంది అనమాట. ఎన్ని నేమ్స్ రిసీవ్ చేసుకున్నావు అనేది ఇందులోకి వస్తుంది. దిస్ ఈస్ ద టాలీయింగ్ ఆప్షన్. ఇది మనం అవసరమైతే వాడతాము, ఇది లేదంటే కన్నా తీసేస్తాము. ఓకే, ఇక్కడ ఈ నేమ్స్ డిస్ప్లే చేస్తే ఇందులోకి ఏమో థామస్, ఇందులోకి ఏమో ఆల్వా, ఇందులోకి ఏమో ఎడిసన్ వస్తుంది. ఓకే, నేమ్స్ రిసీవ్డ్ అనే దాంట్లోకి 3 నేమ్స్ రిసీవ్ చేస్తుంది కాబట్టి 3 వస్తుంది. ఒకవేళ ఇప్పుడు డౌట్ చూడండి, ఇంటూ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ అని ఈ నేమ్ తీసేసిన అనుకోండి, నేను రిసీవింగ్ ఫుల్ ఎన్ని రిసీవ్ చేసుకున్నాను? 2 రిసీవ్ చేసుకోమన్నాను. సో ఈ థామస్ అనేది ఇందులోకి వస్తుంది, ఆల్వా అనేది ఇందులోకి వస్తుంది. ఇందులోకి రిసీవ్డ్ వచ్చేసి 2 అనేది వస్తుంది. నేను 2 నేమ్స్ ఇస్తే కన్నా ఈ 2 వస్తాయి అన్నమాట. దిస్ ఈస్ సింప్లీ ఆపోజిట్ అనమాట అన్స్ట్రింగ్ అనేది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ నేను ఎగ్జాంపుల్కి వెళ్ళేటప్పుడు ఏం చేశాను, ఇక్కడ ఇనిషియలైజ్ చేశాను. ఇనిషియలైజ్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ నేమ్స్ రిసీవ్డ్ అంటే మళ్ళీ ఇందులోకి అన్నిటి స్పేసెస్ వెళ్ళిపోయి ఉంటాయి. తర్వాత నేను మళ్ళీ అన్స్ట్రింగ్ నేమ్ 2, ఈసారి నేమ్ 2 ఉంది కదా, ఇక్కడ నేమ్ 2ని ఏ విధంగా డిక్లేర్ చేశారు? ఈ విధంగా డిక్లేర్ చేశారు. నేమ్ 2 అనేది ఒక వేరియబుల్, జేమ్స్ క్యామరూన్ అని ఈ విధంగా డిక్లేర్ చేస్తారు. ఓకే, ఇప్పుడేమన్నాను, అన్స్ట్రింగ్ ఫుల్ నేమ్ 2 డీలిమిటెడ్ ఆల్ బై స్పేసెస్ ఇంటూ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్. ఇక్కడ 3 నేమ్స్ ఇచ్చాను ఇక్కడ రిసీవింగ్ లో, కానీ ఇక్కడ ఉండేటి మనకి 2 నేమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నేమ్ అనేది జేమ్స్ అనే దాంట్లోకి వస్తుంది, ఈ క్యామరూన్ అనే దాంట్లో మిడిల్ నేమ్ లేక వస్తుంది. ఇక్కడ నేమ్స్ రిసీవ్ వచ్చేసి 2 వస్తుంది, ఎందుకంటే 2నే ఉన్నాయి. నువ్వు ఇక్కడ 3 ఇచ్చినా కూడా నువ్వు రిసీవ్ చేసుకున్నది 2నే కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద అన్స్ట్రింగ్ కమాండ్. ఎనీ క్వశ్చన్స్ హియర్? రియల్ టైంలో యూజ్ అవుతాయి, ప్లస్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం దీనికి ఆన్సర్ ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చూడండి, మనం నేమ్స్ ఇక్కడ నేను నా ఫుల్ నేమ్లో 2 నేమ్సే ఉన్నాయి. నేను ఈ విధంగా నేను అన్స్ట్రింగ్ అని 3 నేమ్స్ ఇచ్చాను. 3 నేమ్స్ ఇవ్వడం వల్ల నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? ఓకే అండి, ఓకే ఇక్కడ నేను డిస్ప్లే చేయడం వల్ల ఫస్ట్ నేమ్ లేకి జేమ్స్ వచ్చింది, మిడిల్ నేమ్ లేకి క్యామరూన్ వచ్చింది.
లాస్ట్ నేమ్లోకి ఏమి రాలేదు నాకు, ఎందుకంటే లాస్ట్ నేమ్ ఇక్కడ లేదు, నా 2 ఉన్నాయి కాబట్టి. నేమ్స్ రిసీవ్డ్లో కూడా నాకు ఎంత వచ్చింది ఆన్సర్ 2 వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద అన్స్ట్రింగ్ కమాండ్. ఓకే, ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు రియల్ టైంలో ఇక్కడ ఈ డబ్ల్యూఎస్ అడ్రస్ అనే దాంట్లోకి ఈ వాల్యూస్ అంతా పంపించాను నేను. మన నేము, హౌస్ నెంబరు, స్ట్రీట్ నేము, సిటీ అండ్ పోస్టల్ కోడ్ ఇవన్నీ కలిపి అడ్రస్ ఒకే వేరియబుల్లో పంపించాను. సో ఈ అడ్రస్లోంచి నాకు 1 స్ట్రీట్ నేమ్ కావాలి, లేదంటే 1 సిటీ కావాలి, లేదంటే 1 పోస్టల్ కోడ్ కావాలి. అప్పుడు నేను చేశానంటే ఇక్కడ వచ్చింది అన్స్ట్రింగ్ కస్టమర్ అడ్రస్ అనమాట. కస్టమర్ అడ్రస్ డీలిమిటెడ్ బై కామా. ఎక్కడెక్కడ కామా ఉందో అక్కడి వరకు నాకు డీలిమిట్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు కామా ఉంది కాబట్టి ఇది ఒక వేరియబుల్కి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వేరియబుల్కి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వేరియబుల్, కామా వరకు డీలిమిట్ చేస్తాను అనమాట. ఇది ఇంటూ దిస్. ఇప్పుడు నేను కావాలనుకుంటే కన్నా డీలిమిటెడ్ బై స్లాష్ అన్నా అనుకోండి, స్లాష్ వరకు ఏముందో అది మనకు డీలిమిట్ చేస్తుంది. స్లాష్ వరకు ఈ వాల్యూ, స్లాష్ వరకు ఈ వాల్యూ, మన ఇష్టం వచ్చుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద అన్స్ట్రింగ్ కమాండ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు కావాలనుకుంటే డీలిమిటెడ్ బై కామా ఆర్ స్లాష్ ఇట్లా కూడా ఇవ్వచ్చు, ఆర్ స్లాష్ మల్టిపుల్గా కూడా ఇవ్వచ్చు అనమాట. సో కామా ఉన్నా డీలిమిట్ చేయాలి, లేదంటే స్లాష్ ఉన్నా డీలిమిట్ చేయాలి. ఆర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూస్ స్పేసెస్ లైక్ దట్, ఎనీథింగ్ యూ కెన్ గివ్ ఇట్. ఓకే, దిస్ ఈస్ ద అన్స్ట్రింగ్ కమాండ్. ఇది సింపుల్. అది స్ట్రింగ్ కమాండ్, ఇది అన్స్ట్రింగ్ కమాండ్. దిస్ ఈస్ ద సింటాక్స్. ఎనీ క్వశ్చన్స్ గైస్? స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ ఇక్కడ ఇచ్చినారు. మీరు గూగుల్ చేసినా కూడా దే విల్ గివ్ బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ప్లీజ్ గో త్రూ ఇట్. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ కమాండ్ ఇస్ యూజ్డ్ టు కన్కాటినేట్ 1 or more స్ట్రింగ్. ఇక్కడ వేరియబుల్ 1లో ముత్తు, సారా ఉంది. ఈ రెండింటిని కలపడం కోసం స్ట్రింగ్ వేరియబుల్ 1 డిలిమిటెడ్ బై స్పేస్ బై SPACA అని ఇవ్వచ్చు, కోర్స్లో సింగిల్ స్పేస్ అని ఇవ్వచ్చు. కామా డిలిమిటెడ్ బై సైజ్ వేరియబుల్ 2 డిలిమిటెడ్ బై స్పేస్ ఇంటూ వేరియబుల్ 3. ఓకే, ఇక్కడ చూడండి, నాకు నేమ్లో ఏజ్ అవుట్లో 12 years ఓల్డ్ అని. ఆ 12 ప్లస్ నేను 18గా మార్చాలంటే స్ట్రింగ్ 18 డిలిమిటెడ్ బై సైజ్ ఇంటూ ఏజ్ అవుట్ అన్నా అనుకోండి. సో ఈ జస్ట్ ఈ 2 క్యారెక్టర్స్ బై సైజ్ అంటే 18 ఎంత ఉంది, 2 క్యారెక్టర్స్ ఉంది. ఈ 2 క్యారెక్టర్స్ ఇందులో రీప్లేస్ 18 years ఓల్డ్ అని వస్తుంది. సేమ్ మనము రెఫరెన్స్ మాడిఫికేషన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఓకే, ఈ అన్స్ట్రింగ్ చూడండి, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్. ఈ వాల్యూ ఉంది, అన్స్ట్రింగ్ WS డేటా డీలిమిటెడ్ బై స్లాష్ అని ఇచ్చారు. ఇక్కడ స్లాష్ వరకు ఉండే వాల్యూస్ను తీసుకోమని చెప్పినాము. ఓకే, ఇంటూ ఫీల్డ్ 1 ఆర్డర్ ఇచ్చాను. ఫీల్డ్ 1 డిలిమిటెడ్, ఫీల్డ్ 1, ఫీల్డ్ 2, ఫీల్డ్ 3 అంటే ఇందులోకి ఫీల్డ్ 1, ఇందులోకి ఫీల్డ్ 2, ఇందులోకి ఫీల్డ్ 3 వస్తుంది. నాకు ఇంకో ఫీల్డ్ 4 కావాలంటే ఇక్కడ ఫీల్డ్ 4 ఇవ్వాలి. నేను 3నే ఇచ్చాను. ఇక్కడ ఏం చేశాను, డీలిమిటర్ ఇన్ WS D1 అన్నాను. డీలిమిటర్ ఇన్ ద WS, ఇవన్నీ ఆప్షనల్ అనమాట. ఏదైతే మీరు డీలిమిటర్, ఇక్కడ డీలిమిటర్ ఏంది, స్లాష్ ఇస్ ద డీలిమిటర్. ఆ డీలిమిటర్ అనేది WS D1 లోకి స్టోర్ చేయమన్నాను. సో WS D2లో కూడా డీలిమిటర్ అంటే స్లాష్, ఇందులో కూడా స్లాష్ స్టోర్ అవుతుంది. కౌంట్ ఇన్ WS C1, ఇక్కడ కౌంట్ అనేది ఆప్షన్. కౌంట్ అని ఇచ్చినా అనుకోండి, ఇది ఎన్ని క్యారెక్టర్, డీలిమిటర్ స్లాష్ వరకు ఎన్ని క్యారెక్టర్స్ ఉంది, 2 క్యారెక్టర్స్ ఉంది. సో 2 అనేది ఇందులోకి స్టోర్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికల్లా కౌంట్ 2లో 3 క్యారెక్టర్స్ స్టోర్ అవుతుంది, ఇందులోకి 3 క్యారెక్టర్స్ స్టోర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా కౌంటర్ వచ్చింది. మనం 4th ఇవ్వలేదు కాబట్టి 4th ఇది రాలేదు. దిస్ ఈజ్ ద అన్స్ట్రింగ్ కమాండ్. అన్స్ట్రింగ్ కమాండ్ ఈజ్ యూజ్ టు స్ప్లిట్ 1 string ఇంటూ మెనీ స్ట్రింగ్స్. ఓకే, మీకు కావాలంటే యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇన్ ద గూగుల్. ఓకే, దిస్ ఈజ్ ద అన్స్ట్రింగ్ కమాండ్. నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ ఆల్ ద స్ట్రింగ్ మ్యానిపులేషన్. స్ట్రింగ్ మ్యానిపులేట్ చేయడము, ఉన్న వాల్యూని స్ప్లిట్ చేయడము, లేదంటే కొన్ని క్యారెక్టర్స్ రీప్లేస్ చేయడము, కొన్ని క్యారెక్టర్స్ కౌంట్ చేయడము. ఇందులో స్ట్రింగ్స్ టాపిక్లో ఇంకొక ఆప్షన్ ఉంది, ఇన్స్పెక్ట్ వర్బ్ అని ఒకటి ఉందన్నమాట. ఇన్స్పెక్ట్ వర్బ్లో ఇన్స్పెక్టెడ్ అనేది వెరిఫై చేయడం. లెట్స్ సే మై నేమ్ ఇస్ రాజా రెడ్డి.
I want to verify how many A's are there in my name. So అంటే ఇన్స్పెక్ట్ చేస్తున్నా ఆ నేమ్ ఇన్స్పెక్ట్ చేసి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, ఇన్స్పెక్ట్ ఫర్ కౌంటింగ్ అనమాట ఫస్ట్ సింటాక్స్. ఓకే, you will see it. Inspect ఏం చేస్తే it is used to tally the occurrence of a single character or group of character in a data field. This is the inspect verb. ఇవేంటంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇట్ విల్ బి యూజ్ ఫర్ ఇన్స్పెక్ట్ ఫర్ టాలీయింగ్ ఆప్షన్ అనమాట ఫస్ట్. ఓకే, డబ్ల్యూఎస్ జిప్ కోడ్. ఓకే, ఇక్కడ డబ్ల్యూఎస్ జిప్ కోడ్ ఉంది కదా, ఈ డబ్ల్యూఎస్ జిప్ కోడ్ లో ఈ వాల్యూ ఉంది. ఓకే, I will show the example so that you can easily understand. Okay, then the inspect with the tallying option, how I am going to use it. Inspect this variable ws zip code tallying ws count for all hyphen. This is a simple inspect statement. Inspect ws zip code tallying ws count for all hyphen. So in this case, this inspect verb, it will verify how many, it will count how many hyphens are there. Those values it will store in the ws count. Here how many hyphens are there? 2 hyphens are there. So it will inspect all the characters and it will verify. Okay, this is called the inspect verb. Okay, what it will do, it will inspect, it will count the number of occurrences of a single character or group of characters. Let's say inspect zip code tallying ws count for all 3 అనుకోండి. What will be the answer? Can anyone tell? మీట్ చేసి చెప్పాలి. Okay, guys, what is the answer for this one? ఉన్నారా guys? వినిపిస్తుందా? Yes sir, 3. చెప్పాలి. నేను మిమ్మల్ని నిద్ర లేపేదాని కోసం ఆ క్వశ్చన్ అడిగాను, మీకు తెలియదు సార్. ఓకే, దిస్ ఈస్ ద ఇన్స్పెక్ట్ వర్బ్. సింపుల్ గా ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇన్స్పెక్ట్ దిస్ వేరియబుల్ టాలింగ్ డబ్ల్యూఎస్ కౌంట్ ఫర్ ఆల్. మిమ్మల్ని అడిగినారనుకోండి ఎగ్జాంపుల్, ఏదో దివసం కష్టపడకుండా లెట్సే ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు క్యాండిడేట్ ఉన్నారు, రవి ఉన్నాడు. సో లెట్స్ సే మై నేమ్ ఈజ్ రవి, కే అంటే ఏదో XYZ ఉంది. ఐ వాంట్ టు కౌంట్ ఆల్ ద ఏ క్యారెక్టర్స్ ఇన్ మై నేమ్. సో లెట్స్ సే ఇన్స్పెక్ట్ ws నేమ్ tallying ws count for all A. So if I give like this, it will verify the occurrence of the A and it will give the answer. That is the inspect verb. Here inspect verb we can use 2 ways. Inspect for tallying option, inspect for replacing option also. Okay, this is the inspect for tallying option. Let's say if I want to replace all hyphen with at the rate or some slash, then I can use inspect ws, this one, inspect the variable name replacing all tilde sign by at the rate. Let's say email 1. This is my email 1. So he inspect we are going to use 2 ways. Inspect for tallying option and inspect for replacing option. Let's say in this email it is having tilt symbol. Okay, tilt symbol is there. I want to replace this tilt symbol with at the rate symbol. Then inspect this variable name, inspect this variable name replacing all tilt symbol by at the rate symbol. Wherever tilt symbol is there, it will replace with at the rate symbol. Okay, normally in the real time how we are going to use it, let's say in the real time, let's say if I am working for any project, if I am working for retail project, in the retail they are going to send, let's say item 100 items, item code is there. So 1 2 3 4 is the item code and price is, they are going to comma
someone will enter manually 1, 2, 3, 4 item code and item price is, let's say, 125 rupees, and number of stocks left is there, total sold today, let's say 450 items, and XYZ, some description, something like that, they are going to send to mainframe in the notepad or Excel sheet. What will do one of our mainframe job, it will download to the mainframe system and create the file. Okay, here we know, program knows, like this is the item number, this is the price, this is the total quantity, and this is the sold quantity, and this is the description and all. So here I am going to use what I am going to use. First I can unstring it and I can create separate variables. That is the one option. Second option, my requirement is wherever comma is there, just I want to replace with hyphen. Then on that case, this variable name, inspect this variable name, replacing all comma by hyphen or call comma by space, like that I can replace it. So in the real time also we are going to use like this, inspect for replacing option. This is the replacing option. If I want to count, means inspect for counting option. Okay. So next thing, see here this example. Let's say this is the WS name, Muthu Sarvana Surya Chandra Devi. This is the Tamil lady name. This is the name. I want to find all the S in this name is inspect WS name, tallying WS count for all S. This means what it will do, it will do how many S are there. This is the 1 S, this is the 2 S. Answer will be 2 will come. Here if I want, I can give extra before initial Chandra. So now Chandra kante mundara undundedi after initial Saravana tarvata. So Chandra kante mundu Saravana kante tarvata unde name lo enni S'lu unnayo నాకు కావాలి. ఓకే, ఈ విధంగా కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఇక్కడ ఇస్తే this the result will be 1 అన్నమాట. If I am not giving this one, just it will give 2 answer. This way also I can use inspect verb. Inspect చేస్తున్నాము ఎన్ని S'లు ఉన్నాయి అనేది. So inspect I can use for the tallying option, or inspect I am using for the replacing option. Okay, this is about the inspect verb. Okay guys, this is the inspect verb. Inspect we can use for tallying and we can use for replacement. Any questions here? No, sir. ఇక్కడ చూడండి సింపుల్ గా ఇది ఇన్స్పెక్ట్ వర్బ్ ఉంది. దీంట్లో ఎన్ని ఏలు ఉన్నాయో కావాలంటే ఇన్స్పెక్ట్ WS లిస్టింగ్, టాలీయింగ్ WS కౌంట్ ఫర్ ఆల్ ఏ అని అనుకోండి. ఇది కౌంట్ చేసి మనకి ఎంత వాల్యూ అనేది ఇస్తాం. ఇది సింపుల్ స్మాల్ ప్రోగ్రామ్. ఓకే, ఇది ఒక వేరియబుల్లోకి మనకు వాల్యూస్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇన్స్పెక్ట్ ఫర్ లీవింగ్ స్పేస్. So this is about the string manipulation. Now I am going to tell something different. Okay, ఇప్పుడు ఈ WS నేమ్ ఉంది అనుకోండి, WS నేమ్. ఓకే, ఇప్పుడు చూడండి నేమ్ ఎలా ఉంది. ఇప్పుడు దిస్ ఈజ్ X of 20. దీని లెంత్ ఎంత, WS నేమ్ లెంత్ ఎంత, X of 20. ఈ X of 20లో వాల్యూ అని చెప్పి ఏదైనా ఆల్ఫా న్యూమరికల్ ఉంటే మనం కోట్స్లో ఇస్తాం, సింగిల్ కోట్స్లో ఇస్తాం. దీనికి ఏం చేశారంటే ముందు ఎంతో ప్రిఫిక్స్, ఇక్కడ ప్రిఫిక్స్ స్పేస్ ఇచ్చారు, కొంత స్పేస్ ఇచ్చారు, ఎంతో మనకు తెలియదు. దాని తర్వాత నేమ్ ఇచ్చారు, దాని తర్వాత కోట్స్. లెట్స్ సే ఇప్పుడు ఇది స్పేస్ అనుకోండి, 1, 2, 3 క్యారెక్టర్స్ స్పేస్ ఇచ్చారు. బట్ ప్రోగ్రామ్ డజంట్ నో, మనకు మాన్యువల్గా కౌంట్ చేసిన కాబట్టి 3 స్పేస్ అని వచ్చింది. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే దీనికి నేమ్కి ముందర ఎంత స్పేస్ ఉంది. ఇక్కడ 3 క్యారెక్టర్స్, ఇది 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13.
13 పోతే ఇక్కడ నేను చెప్పాను కదా, దీని తర్వాత ఏమి లేదనుకోదు, దీని తర్వాత 7 క్యారెక్టర్ స్పేస్ ఉంటుంది, కాకపోతే మనకు అది కనిపించదు. సో ఈ నేమ్కు ముందు ఉండే స్పేస్ ఏమంటారు, లీడింగ్ స్పేస్ అంటాము. ఈ నేమ్ తర్వాత ఉండే స్పేస్ను ట్రైలింగ్ స్పేస్ అంటాము. ఓకే, గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద లీడింగ్ స్పేస్, దిస్ ఇస్ ద ట్రైలింగ్ స్పేస్. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఐ వాంట్ టు నో దిస్ హౌ మచ్ లీడింగ్ స్పేస్ ఇట్ ఈస్ హ్యావింగ్. సో వీ డోంట్ నో వెదర్ దిస్ 3 characters or 4 characters or 5 characters. Some name will come 5 characters, some name will come 10 characters. I want to calculate this leading space. How I can calculate? Then in the inspect lo vachesi inspect WS name tallying WS count for leading space. ikkada nenu leading just here leading space anna anukondi, or leading అని చెప్పి ఒక సింగిల్ కోట్స్ లో ఒక స్పేస్ ఇస్తాను. సో ఇన్స్పెక్ట్ WS నేమ్ tallying WS count for leading space అన్నా అనుకోండి, ఈ లీడింగ్ స్పేస్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసి ఈ WS కౌంట్ లో స్టోర్ చేస్తాం. సో ఇన్స్పెక్ట్ లో మనం లీడింగ్ స్పేసెస్ అని ఇవ్వచ్చు, ఏదైనా లీడింగ్ ఒక నేమ్ అని ఇవ్వచ్చు, లీడింగ్ క్యారెక్టర్స్ అయినా ఇవ్వచ్చు. ఇన్స్పెక్ట్ WS నేమ్ tallying WS కౌంట్ ఫర్ లీడింగ్ స్పేస్ అని ఇస్తే ఈ ముందర ఉండే స్పేస్ ఎంత ఉందో అది క్యాలిక్యులేట్ చేసేస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే ఈ నేమ్లో దిస్ ఈజ్ ద, ఇప్పుడు ఈ విధంగా ఇచ్చిన అనుకోండి, ఇక్కడ లీడింగ్ స్పేస్ 0, ఎందుకంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాను. ఒకవేళ మనం ఈ స్టేట్మెంట్ కానీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే tallying WS కౌంట్ ఫర్ లీడింగ్ స్పేస్ అని అనుకోండి, ఆన్సర్ నాకు ఏమొస్తుందంటే 0 వస్తుంది. లీడింగ్ స్పేస్ ఏం లేదు, దీనికి ట్రైలింగ్ స్పేస్ ఉంది. ఈ ట్రైలింగ్ స్పేస్ ఎంత ఉంటుందంటే ఈ లెంత్ ఎంతో తెలిస్తే మనకు ఈ ట్రైలింగ్ స్పేస్ ఎంతో తెలుస్తుంది. ఇక్కడ ఇన్స్పెక్ట్ వర్బ్లో అన్ఫార్చునేట్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్రైలింగ్ స్పేస్. డైరెక్ట్గా మనము ట్రైలింగ్ స్పేస్ను కనుక్కోలేము ఇన్స్పెక్ట్ వర్బ్ వాడి. ఓకే గైస్, ఇంటర్వ్యూలో అడుగుతారనమాట, ఈ విధంగా నా నేమ్ ఉంది, హౌ ఐ నో మై ట్రైలింగ్ స్పేస్ అని అడుగుతారు. ట్రైలింగ్ స్పేస్ నాకు ఎంత ఉంది అనేది తెలియాలి, హౌ ఐ నో. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు చూడండి, ఇది జాగ్రత్తగా వినండి, చాలా ఇంటర్వ్యూలో అడిగినారు ఇది ఈ క్వశ్చన్. ఇప్పుడు నాకు ట్రైలింగ్ స్పేస్ కావాలంటే నేను ఇక్కడ మనకు మెయిన్ ఫ్రేమ్లో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయన్నమాట, కోబాల్లో కొన్ని ఫంక్షన్స్, కోబాల్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే, ఇఫ్ ఐ యూజ్ ద ఫంక్షన్ డైరెక్ట్లీ ఐ కెన్ గెట్ టు ద సంథింగ్. లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు నో లెంత్ ఆఫ్ ద WS నేమ్. వాట్ ఈస్ ద WS నేమ్ లెంత్? కెన్ ఎనీవన్ టెల్? Can anyone tell what is the WS name? What is the WS name length? Hmm? 10 sir, 10. WS name length. ఇంకా ఏమైనా ఆన్సర్లు ఉన్నాయా కొత్తవి? What is the WS name length? 20 sir. 20. WS name length అంటే 20, ఇది 10 కాదు, దీని లెంత్ 20. ఇక్కడ మనము గుర్తుందా, మనకు యూసేజ్ డిస్ప్లే అని వస్తుంది, ఏమి ఇవ్వకపోతే యూసేజ్ డిస్ప్లే అంటే ఇట్ విల్ టేక్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కింద పిక్చర్ క్లాస్ సైజ్ వచ్చేసి దీని లెంత్. సో ఈ లెంత్ మనము హౌ ఐ నో దిస్ ప్రోగ్రామ్ లెంత్ 20 or 30 మీన్స్ ఇఫ్ ఐ యూజ్ ద లెంత్ ఫంక్షన్. సో ఈ విధంగా ఫంక్షన్ లెంత్ ఆఫ్ WS నేమ్ అన్నా అనుకోండి, డిస్ప్లే ఫంక్షన్ లెంత్ ఆఫ్ WS. ఇక్కడ ఈ లెంత్ ఫంక్షన్ కనుక వాడితే ఐ విల్ నో ద ఈ లెంత్ కనుక్కోవచ్చు. ఓకే, ఇఫ్ ఐ డిస్ప్లే దిస్ ఫంక్షన్ లెంత్ అంటే ఎంత డిస్ప్లే వస్తుంది ఆన్సరు, దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే 20 వస్తుంది అనమాట. ఓకే, ఇది డైరెక్ట్గా ఈ ఫంక్షన్. ఇంకోటి కోబాలో రివర్స్ ఫంక్షన్ అని ఒకటి ఉందన్నమాట, రివర్స్. రివర్స్ ఆఫ్ FUNCTIY ఫంక్షన్ REVERS, రివర్స్ ఆఫ్ WS నేమ్ అన్నా అనుకోండి. సో ఈ రివర్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఈ WS నేమ్ వాల్యూను రివర్స్ చేసేస్తుంది, ఇంకా ఏమి చేయదు. సో ఇప్పుడు మనం దీని మీనింగ్ ఏంది, రాజమౌళి ఫాలోడ్ బై, ఇక్కడి వరకు క్లోజ్ అయిందంటే దీని తర్వాత సమ్ ట్రైలింగ్ స్పేస్ ఎంతో ఉందన్నట్టు. ఇది 4, 5, ఈ 10 పోయిందంటే రిమైనింగ్ 10 ఇక్కడ స్పేస్ ఉన్నట్టు మనకు, దట్ ఈస్ కాల్డ్ ద ట్రైలింగ్ స్పేస్. ఇప్పుడు నేను ఈ వాల్యూ నేను డిస్ప్లే చేసిన అనుకోండి,
ఈ వాల్యూని నేను డిస్ప్లే చేసినా అనుకోండి, డిస్ప్లే ఫంక్షన్ రివర్స్ అంటే ఇది ఏ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది అంటే సింప్లీ ఇట్ విల్ రివర్స్ ఇట్. దీని ఫంక్షన్ ఏంటంటే రివర్స్ చేయడము. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ కోర్స్లో వచ్చి ఫస్ట్ 10 క్యారెక్టర్స్, ఇక్కడ నాకు ఇదంతా ట్రైలింగ్ స్పేస్ కదా, 10 క్యారెక్టర్స్ ఉంది కదా, ఆ 10 క్యారెక్టర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత సింపుల్గా ఫస్ట్ ఐ వాల్యూ, మళ్ళీ ఎల్, మళ్ళీ యు, మళ్ళీ ఓ, మళ్ళీ ఎం, మళ్ళీ స్పేస్ ఏజే ఏఆర్ అని ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట మనకి. ఓకే, ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, జస్ట్ రివర్స్ చేస్తుంది. ఓకే, లెంత్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ గివ్ ద టోటల్ పిక్చర్ క్లాస్ లెంత్ ఇస్తుంది. వేరే రివర్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది, సింప్లీ ఇట్ విల్ రివర్స్ ఇట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ ట్రైలింగ్ లెంత్ అంతా ఏమైంది, ఇప్పుడు ప్లీజ్ గైస్ ఒకరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి, నాకు ఆన్సర్ కావాలి, నాకు నిద్ర వస్తుంది మీకు చెప్తాను. స్పేస్ మొత్తం లీడింగ్ లోకి వచ్చింది సార్. ఓకే, ఇట్ నౌ ట్రైలింగ్ స్పేస్, ఆల్ ద ట్రైలింగ్ స్పేస్ విల్ బికమ్ లీడింగ్ స్పేస్. ఇక్కడ ఉన్న ట్రైలింగ్ స్పేస్ అంతా నాకు ఇప్పుడు లీడింగ్ స్పేస్ వచ్చేసింది. నేను రివర్స్ చేయడం వల్ల ట్రైలింగ్ స్పేస్ లీడింగ్ స్పేస్ వచ్చేసింది. కొద్దిసేపు ఈ వాల్యూ ఈ నేమ్ ఫర్గెట్ చేయండి, మనకు వచ్చింది ట్రైలింగ్ స్పేస్ లీడింగ్ స్పేస్లో వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఈ స్పేస్ కావాలి నాకు, అల్టిమేట్గా నాకు ఈ ఒరిజినల్ దాంట్లో ట్రైలింగ్ స్పేస్ కావాలి. నాకు ట్రైలింగ్ స్పేస్ కోసం ఇన్స్పెక్ట్ డబ్ల్యూఎస్ నేమ్ టాలింగ్ డబ్ల్యూఎస్ కౌంట్ ఫర్ ట్రైలింగ్ స్పేస్ అనేది లేదు కోబాలో, ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ ట్రైలింగ్ స్పేస్. కాబట్టి నేనేం చేసినంటే ఉన్నదాన్ని నేను రివర్స్ ఫంక్షన్ యూజ్ చేసి రివర్స్ చేస్తే నా ట్రైలింగ్ స్పేస్ అనేది లీడింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇప్పుడు దీన్ని డిస్ప్లే కాకుండా మూవ్ ఫంక్షన్ ఆఫ్ రివర్స్ డబ్ల్యూఎస్ నేమ్ టు ఇంకొక వేరియబుల్ లెట్స్ సే డబ్ల్యూఎస్ రివర్స్ నేమ్ అనే దాంట్లోకి మూవ్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఇప్పుడు నేను డిస్ప్లే కాకుండా ఈ విధంగా మూవ్ కూడా చేయొచ్చు. మూవ్ ఫంక్షన్ ఆఫ్ డబ్ల్యూఎస్ నేమ్, మూవ్ ఫంక్షన్ ఆఫ్ డబ్ల్యూఎస్ నేమ్, మూవ్ ఫంక్షన్ ఆఫ్ రివర్స్ డబ్ల్యూఎస్ నేమ్ టు ఇంకొక వేరియబుల్ డబ్ల్యూఎస్ రివర్స్ నేమ్ అనే దాంట్లోకి నేను వేరియబుల్ లేక మూవ్ చేసుకున్నాను. ఇప్పుడు నా డబ్ల్యూఎస్ రివర్స్ నేమ్ ఏమైంది, ఈ జస్ట్ ఎగ్జాక్ట్గా ఇందులో ఇది డబ్ల్యూఎస్ రివర్స్ నేమ్ ఇది అంటే ట్రైలింగ్ స్పేస్ లీడింగ్ స్పేస్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇప్పుడు మళ్ళీ ఇది యూజ్ చేస్తాను, ఈ ఇన్స్పెక్ట్ వర్బ్ యూజ్ చేస్తాను. ఈ ఇన్స్పెక్ట్ వర్బ్ యూజ్ చేసి ఏం చేస్తాను, ఇన్స్పెక్ట్ డబ్ల్యూఎస్ రివర్స్ నేమ్, ఇన్స్పెక్ట్ డబ్ల్యూఎస్ రివర్స్ నేమ్ టాలింగ్ డబ్ల్యూఎస్ కౌంట్ ఫర్ లీడింగ్ స్పేస్ అన్నా అనుకోండి, ఈ స్పేస్ తెలుస్తుంది కదా నాకు, డబ్ల్యూఎస్ కౌంట్ అని 1 అనేది నాకు ఇప్పుడు ఈ స్పేస్ తెలుస్తుంది. వాట్ ఈస్ దిస్ స్పేస్, యాక్చువల్లీ దిస్ ఇస్ ద ట్రైలింగ్ స్పేస్ ఆఫ్ ఒరిజినల్ డబ్ల్యూఎస్ నేమ్. మనకు కావాల్సింది ఈ డబ్ల్యూఎస్ నేమ్లో ఎంత ట్రైలింగ్ స్పేస్ ఉందో కనుక్కోవాలనుకుంటున్నాను నేను. నాకు డైరెక్ట్గా ఈ ట్రైలింగ్ స్పేస్ ఫార్ములా లేదు కాబట్టి దీన్ని రివర్స్ ఫంక్షన్ యూజ్ చేసి రివర్స్ చేసి నౌ ఐ కెన్ ఫైండ్ డబ్ల్యూఎస్ కౌంట్ 1. డబ్ల్యూఎస్ కౌంట్ 1 ఈజ్ నథింగ్ బట్ ట్రైలింగ్ స్పేస్ ఆఫ్ దిస్ వేరియబుల్. దిస్ వే ఐ కెన్ ఐడెంటిఫై ద ట్రైలింగ్ స్పేస్. గైస్ అందరిని అడుగుతాను నేను, అర్థమైందా? ప్రతి ఒక్కరు నాకు ఆన్సర్ చెప్పాలి. ఓకే, ఇప్పుడు నేను ట్రైలింగ్ స్పేస్ కనుక్కున్నాను ఫైనల్గా. నాకు ట్రైలింగ్ స్పేస్కు నాకు డైరెక్ట్గా తెలియదు కాబట్టి దీన్ని రివర్స్ ఫంక్షన్ యూజ్ చేసి రివర్స్ చేసి ఆ రివర్స్ వచ్చింది, ఇక్కడ ట్రైలింగ్ స్పేస్ ఇక్కడ లీడింగ్ అయింది. ఈ స్పేస్ కనుక్కుంటే నథింగ్ బట్ ఈ ట్రైలింగ్ స్పేస్. సో నౌ ఇఫ్ ఐ డిస్ప్లే ద డబ్ల్యూఎస్ కౌంట్ 1 ఇట్ విల్ గివ్ 10 అనమాట. ఓకే గైస్, అర్థమైందా? అర్థం కాలేదా? నేను క్వశ్చన్లు అడుగుతాను, మీరు అడగండి ముందు. మీరు అందరూ అర్థమైందంటే నేను ఫర్దర్గా క్వశ్చన్లు అడుగుతాను. సార్ ఎస్, మళ్ళీ రిపీట్ చేయరా, అది అర్థం కాలేదు. రివర్స్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ డబ్ల్యూఎస్ నేమ్ పిక్చర్ x(20) వాల్యూ రాజమౌళి అని ఉంది కదా. దీని మీనింగ్ ఏంటంటే రాజమౌళి తర్వాత మొత్తం మనం x(20) కదా, రిమైనింగ్ 10 క్యారెక్టర్స్ స్పేస్ ఉన్నట్టు అనమాట. కాకపోతే మనకు స్పేస్ కనిపించదు, మనం x(20) కాబట్టి 10 వాల్యూ పోయిందంటే రిమైనింగ్ ఇంతటిది ఏం కాదు, రిమైనింగ్ 10 స్పేసెస్ ఉన్నట్టు అనమాట. ఇందులో మనం ఇది డబ్ల్యూఎస్ నేమ్ డిస్ప్లే చేస్తే రాజమౌళి అనేది డిస్ప్లే అయితే దీని తర్వాత ఒక 10 క్యారెక్టర్ల స్పేస్ ఉంటుంది. ఓకే, స్పేస్ మనకు కనిపించదు కాబట్టి మనకి ఈ విధంగా ఉంది.
ఒకవేళ రాజమౌళికి ముందరగిన స్పేస్ ఉంటే కనిపిస్తుంది కాబట్టి అది లీడింగ్ స్పేస్ అంటారు ముందర ఉంటే. దీని తర్వాత ఉంటే దట్ ఈస్ ట్రైలింగ్ స్పేస్. ఒకవేళ నేమ్ ఈ విధంగా ఉన్నదనుకోండి, స్పేస్ ఈ విధంగా ఉంటే కనుక ఇప్పుడు మనకు ఈ లీడింగ్ స్పేస్ ఎంతో కనుక్కోవాలంటే డైరెక్ట్గా వీ హ్యావ్ ద ఫార్ములా ఇన్స్పెక్ట్ డబ్ల్యూఎస్ నేమ్ టాలింగ్ డబ్ల్యూఎస్ కౌంట్ ఫర్ లీడింగ్ స్పేస్. అంటే ఈ నేమ్ ముందర ఉండే ఈ స్పేస్ మనకు చెప్పేస్తుంది ఎంతో. ఓకే, అట్లా లేకుండా ఇప్పుడు ఈ విధంగా ఉందనుకోండి, ఇక్కడ 10 క్యారెక్టర్స్ పోయింది, ఇక్కడ రిమైనింగ్ 10 క్యారెక్టర్స్ స్పేస్ ఉన్నట్టు. ఎందుకంటే x(20) ఇది 10 క్యారెక్టర్స్ తీసుకునేది కాబట్టి ఇక్కడ ఏం లేదంటే స్పేస్ ఉన్నట్టు. ఎందుకంటే రిమైనింగ్ 10 క్యారెక్టర్స్ మనకు స్పేస్ కనిపించదు కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా నేమ్ ఇచ్చి నాకు ఈ నేమ్ తర్వాత ఎంత స్పేస్ ఉందో అది కావాలి నాకు. హౌ ఐ నో హౌ మెనీ క్యారెక్టర్స్ ట్రైలింగ్ స్పేస్ ఎంత ఉందో కావాలి మనకు. అన్ఫార్చునేట్లీ ఇన్స్పెక్ట్ వర్బ్ విత్ దెర్ ఇస్ నో ట్రైలింగ్ స్పేస్ అనే ఫార్ములా లేదనమాట, సపోర్ట్ చేయదు. కాబట్టి ఉన్నదల్లా నేనేం చేస్తానంటే ఇప్పుడు మనకు లీడింగ్ అయితే కన్నా ఫార్ములా తెలుసు, ఇన్స్పెక్ట్ వర్బ్ యూజ్ చేసి కనుక్కోవచ్చు. దీనికోసం ఏం చేస్తానంటే సింపుల్గా నేను రివర్స్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంది కోబాల్లో. జస్ట్ రివర్స్ ఫంక్షన్ యూజ్ చేసిన అనుకోండి, దీని వాల్యూను రివర్స్ చేసేస్తుంది. ఇప్పుడు రివర్స్ ఫంక్షన్ యూజ్ చేస్తే దీని వాల్యూ ఏమైంది, ఇక్కడ నేనేం చెప్పాను, ఇక్కడ ఒక ట్రైలింగ్ స్పేస్ 10 క్యారెక్టర్ స్పేస్ ఉంది కదా, ఈ 10 క్యారెక్టర్స్ ట్రైలింగ్ స్పేస్ వచ్చి దీని తర్వాత ఈ వాల్యూ సింపుల్గా రివర్స్ అయింది. చూడండి ఇక్కడ రాజమౌళి అనేది రివర్స్ అయింది. అంటే ఇక్కడ ఉన్న ట్రైలింగ్ స్పేస్ రివర్స్ చేయడం వల్ల ఇక్కడ లీడింగ్ అయిపోయింది. సో నేను ఈ వాల్యూ నేను డబ్ల్యూఎస్ రివర్స్ నేమ్ అనేది వేరియబుల్లోకి మూవ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను డబ్ల్యూఎస్ రివర్స్ నేమ్లో ఈ విధంగా ఉందన్నమాట వాల్యూ. ఇప్పుడు ఏం చేశానంటే నేను మళ్ళీ ఇన్స్పెక్ట్ వర్బ్ వాడి ఈ డబ్ల్యూఎస్ రివర్స్ నేమ్లో ఈ లీడింగ్ స్పేస్ కనుక్కున్నాను. రివర్స్ నేమ్లో లీడింగ్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ యాక్చువల్ వేరియబుల్లో ట్రైలింగ్ స్పేస్ అనమాట. సో ఇది కనుక్కుంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది ట్రైలింగ్ స్పేస్ ఆఫ్ దిస్ వేరియబుల్. ఓకే, దిస్ వే ఐఎమ్ గోయింగ్ టు ఐడెంటిఫై ద ట్రైలింగ్ స్పేస్. ఇంకెవరికన్నా అర్థమైందా కాలేదా? ఆరిఫ్ అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, సో ఇక్కడ నేను ట్రైలింగ్ స్పేస్ కనుక్కోవడం కోసం మనకు డైరెక్ట్గా ఫార్ములా లేదు కాబట్టి నేను రివర్స్ ఫంక్షన్ యూజ్ చేసి రివర్స్ చేస్తే ఇక్కడ ముందర ఉన్నది రివర్స్ చేస్తే ఇది వెనకాలకు వచ్చేసింది, ఆ వెనకాల దాన్ని ఇక్కడ వెనకాల ఉన్నది ఇక్కడ ముందరకు వచ్చింది. నౌ ఐ యూజ్డ్ ద లీడింగ్ స్పేస్ ఫార్ములా యూజ్ చేసి ఐ ఫౌండ్ ద లీడింగ్ స్పేస్ ఆఫ్ ద వేరియబుల్. ఓకే, క్లియర్ గైస్? Yes, sir. నెక్స్ట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఏమంటే ఈ విధంగా ఉందనుకోండి, ఈ విధంగా ఉంటే అంటే దీని మీనింగ్ ఉంది లీడింగ్ స్పేస్ ఉంది, నేమ్ ఉంది, దీని తర్వాత ఇంకొంచెం ట్రైలింగ్ స్పేస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒకవేళ ఇదంతా కలిపి 20 క్యారెక్టర్స్ ఉంటే దేర్ ఇస్ నో ట్రైలింగ్ స్పేస్. ఇదంతా 20 కంటే తక్కువ ఉందంటే ఇక్కడ లీడింగ్ ఉంటుంది, ఇక్కడ ట్రైలింగ్ ఉంటుంది. ఓకే, దీని మీనింగ్ ఏంది, ఇక్కడ 1 2 3 క్యారెక్టర్స్ లీడింగ్ స్పేస్ ఉంది, ఇక్కడ రిమైనింగ్ 10 క్యారెక్టర్స్ నేమ్ ఉంది, 3 + 10 13 పోతే ఇక్కడ దీని మీనింగ్ ఏమని ఇంకా 7 క్యారెక్టర్స్ 1 2 3 4 5 6 7 క్యారెక్టర్స్ 7 క్యారెక్టర్స్ మనకు ట్రైలింగ్ స్పేస్ ఉన్నట్టు. ఓకే, ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా ఉందనుకోండి, నేను ఈ లెంత్ ఎంత ఉందో కనుక్కోవాలి. నాకు లీడింగ్ స్పేస్ తెలియదు, నాకు దీని ట్రైలింగ్ స్పేస్ తెలియదు. నాకు తెలిసిందంతా నేను ఇప్పుడు ఈ లెంత్ ఫంక్షన్ యూజ్ చేసిన అనుకోండి, ఈ పిక్చర్ క్లాస్ లెంత్ ఇస్తుంది. కానీ నౌ మై రిక్వైర్మెంట్ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగినారు, ఐ వాంట్ టు ఫైండ్ ద యాక్చువల్ లెంత్ ఆఫ్ దిస్ వేరియబుల్. టోటల్ లెంత్ ఎంత x(20) అంటే 20 క్యారెక్టర్స్ లెంత్ డబ్ల్యూఎస్ నేమ్. కానీ నాకు కావాల్సింది యాక్చువల్ లెంత్ కావాలి. హౌ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ ద యాక్చువల్ లెంత్ ఆఫ్ ద వేరియబుల్. ఇప్పుడు మీ దగ్గరే ఉంది ఆన్సర్, ఎవడన్నా ఒకడు వాలంటీర్గా చెప్తారా? ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ ఐ విల్ కరెక్ట్ ఇట్. జస్ట్ మ్యాథమెటికల్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవాలి. మనం ఇప్పుడు నేను చెప్పినాను చూడండి, లెంత్ ఫంక్షన్ వాడితే ఎంత వస్తుంది మనకు లెంత్ ఫంక్షన్ వాడాయనుకోండి 20, sir. సో టోటల్ లెంత్ అది టోటల్ లెంత్ ఎంత వచ్చింది నాకు 20 వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఈ స్పేస్ కావాలంటే ఏం ఫంక్షన్ వాడాలి, ఇప్పుడు నేను దిస్ ఈజ్ ద లీడింగ్ స్పేస్. లీడింగ్ స్పేస్ వాడాలంటే ఏ ఫంక్షన్ వాడాలి ఇప్పుడు నేను?
ఈ లీడింగ్ స్పేస్ కావాలంటే ఎట్లా, హౌ ఐ కెన్ గెట్ ద లీడింగ్ స్పేస్ ఆఫ్ ద వేరియబుల్? Inspect WS name or tiling WS name for leading space. ఇన్స్పెక్ట్ WS నేమ్, టాలింగ్ WS కౌంట్ ఫర్ లీడింగ్ స్పేస్ అంటే ఈ నేమ్ వస్తుంది. ఓకే, నౌ నాకు లీడింగ్ లెంత్ వస్తుంది. ఎంత లీడింగ్ లెంత్ ఎంత ఉంది ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉందనుకోండి. సో నాకు లీడింగ్ లెంత్ 3 అని వచ్చింది. ఓకే, ఇది లీడింగ్ లెంత్ వచ్చింది. ఇది యాక్చువల్ లెంత్. ఇదేంది? ట్రైలింగ్ లెంత్. ఈ లెంత్ కావాలంటే ఏం చేయాలి? నేను ట్రైలింగ్ లెంత్ కావాలంటే ఏం చేయాలి? Reverse. Inspect WS reverse name and tiling WS count number 1. ఫస్ట్ దీన్ని రివర్స్ చేస్తే, రివర్స్ ఫంక్షన్ యూజ్ చేసి, తర్వాత ఇది ట్రైలింగ్ ది లీడింగ్ అవుతుంది కాబట్టి మళ్ళీ నేను ఇన్స్పెక్ట్ వర్బ్ విత్ లీడింగ్ ఆప్షన్ పడితే ఈ లెంత్ వస్తుంది కదా. సో నాకు ట్రైలింగ్ లెంత్ వస్తుంది. అర్థమైందా? ట్రైలింగ్ లెంత్ ఎలా వచ్చింది చెప్పినాను కదా. Yes sir. ఓకే, లెట్స్ సే 10 వచ్చింది అనుకోండి ట్రైలింగ్ లెంత్. లెట్స్ సే 7 వచ్చింది అనుకోండి ట్రైలింగ్ లెంత్. ఇప్పుడు నాకు యాక్చువల్ లెంత్, నాకు టోటల్ లెంత్ యూజింగ్ ద లెంత్ ఫంక్షన్ ఐ గాట్ ద టోటల్ లెంత్. సో మనకు ఫార్ములా ఏంది ఇప్పుడు? సింపుల్ మ్యాథమెటికల్ ఫార్ములా. టోటల్ లెంత్ ఈజ్ ఈక్వల్ లీడింగ్ లెంత్ ప్లస్ యాక్చువల్ లెంత్ ప్లస్ ట్రైలింగ్ లెంత్. అంతే కదా టోటల్ ఫార్ములా. టోటల్ లెంత్ ఎంత? లీడింగ్ లెంత్, యాక్చువల్ లెంత్, ట్రైలింగ్ లెంత్. ఇప్పుడు మనకేం తెలుసు? టోటల్ లెంత్ తెలుసు, లీడింగ్ లెంత్ తెలుసు, ట్రైలింగ్ లెంత్ తెలుసు. సో యాక్చువల్ లెంత్ ఈజ్ ఈక్వల్, సో కంప్యూట్ 10. ఫార్ములా COMPUT, కంప్యూట్ యాక్చువల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టోటల్ లెంత్ మైనస్ లీడింగ్ లెంత్ ప్లస్ ట్రైలింగ్ లెంత్. మనం ఈ ఫార్ములాని యూజ్ చేసి టోటల్ లెంత్ మైనస్ లీడింగ్ లెంత్ మైనస్ ట్రైలింగ్ లెంత్. సో నౌ ఐ కెన్ గెట్ ద యాక్చువల్ లెంత్ ఆఫ్ ద వేరియబుల్. ఇవి స్టెప్స్ అన్నమాట. అర్థమైందా? ఇది ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూలో అడిగినారు ఈ క్వశ్చన్. హౌ ఐ కెన్ ఫైండ్ ద యాక్చువల్ లెంత్ ఆఫ్ ద వేరియబుల్ అంటే 3 స్టెప్స్. ఫస్ట్ ఐ కెన్ యూజ్ ద లెంత్. జాగ్రత్తగా వినండి, దిస్ ఈస్ ద ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. First I will use the length function and I can get the total length of the variable, that is the picture class length. Okay, then I can use the inspect verb with the leading space so that I can get the leading length. So same inspect verb I can use the reverse function, and same inspect verb I can get the trailing length. Then using the compute verb I can find the actual length. This is the 4 steps. Okay, this is very, very important interview question. ఓకే గైస్, ఒక్కొక్కసారి నాకు లీడింగ్ లెంత్ లేదు, నాకు జస్ట్ ఈ విధంగా ఉంది నేము, నాకు ట్రైలింగ్ లెంత్ కావాలి అంటారు. 1 వే ట్రైలింగ్ లెంత్ కావాలంటే దీన్ని రివర్స్ చేయడము, యూజింగ్ ద ఇన్స్పెక్ట్ వర్బ్ యూజ్ చేయడము, ట్రైలింగ్ లెంత్ కనుక్కోండి. ఓకే, ఇప్పుడు ఈ కేసులో వాట్ ఇస్ ద యాక్చువల్ లెంత్ అంటే మనకు లీడింగ్ లెంత్ 0. ఇప్పుడు లీడింగ్ లెంత్ అనేది లేదు. టోటల్ లెంత్ ఈజ్ ఈక్వల్ యాక్చువల్ లెంత్ ప్లస్ ట్రైలింగ్ లెంత్. నాకు యాక్చువల్ లెంత్ కావాలంటే టోటల్ లెంత్ మైనస్ ట్రైలింగ్ లెంత్ తీసేస్తే యాక్చువల్ లెంత్ వస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద వేస్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ ద లీడింగ్ లెంత్ కానీ ట్రైలింగ్ లెంత్ కానీ, హౌ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద రివర్స్ ఫంక్షన్. ఇప్పుడు మీకు మెయిన్ ఫ్రేమ్ ఐడి లేకపోయినా ఒక పెన్ను పేపర్ పెట్టుకొని యూ కెన్ టేక్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. ఎంత లెంత్ వస్తుంది, ఎంత వేరియబుల్ వస్తుంది, హౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద ఇన్స్పెక్ట్ వర్క్, ఇవన్నీ మీ చేత ఇంటర్వ్యూలో రాపిస్తాను. స్క్రీన్ షేర్ చేసి కెన్ యూ ప్లీజ్ రైట్ అంటారు. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే రాయగలుగుతారు. ఓకే, దిస్ ఈస్ ద ఇన్స్పెక్ట్ వర్క్ విత్ టాలీ ఆప్షన్. ఎనీ క్వశ్చన్స్ హియర్? No, sir. ఇప్పుడు చూడండి, నేను మాన్యువల్గా కూడా ఇది యూజింగ్ ద పర్ఫామ్ వర్బ్ యూజ్ చేసి కూడా మనము చేయొచ్చు అనమాట. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ పర్ఫామ్ వర్బ్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. మనం ఇంటర్వ్యూలో ఈ 2 ఆన్సర్లు చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ విధంగా ఉంది, రాజమౌళి ఉంది, ఇది ఎంతో ట్రైలింగ్ లెంత్ ఎంత ఉంది.
మనకు ఈ లెంత్ కావాలి. ఓకే, నాకు ఐ నో ద డబ్ల్యూఎస్ నేమ్ నాకు తెలుసు. ఇప్పుడు చూడండి, ఓకే, నాకేం కావాలంటే నాకు ఈ ట్రైలింగ్ లెంత్ ఎంత కావాలి. మనం ఇప్పుడు ఏం చేసినాము, ఇన్స్పెక్ట్ వర్బ్ యూస్ రీప్లేసింగ్ యూజ్ చేసినాము, తర్వాత ఇన్స్పెక్ట్ వర్బ్ యూజ్ చేస్తే ఈ ట్రైలింగ్ లెంత్ వచ్చింది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఒక పర్ఫామ్ వర్బ్ రాస్తాను. యాక్చువల్గా మీరు చెప్పాలి ఆన్సర్, బట్ లెట్ మీ టెల్. పర్ఫామ్ వాల్యూమ్ ఓకే, ఇక్కడ చూడండి, పర్ఫామ్ వ్యారింగ్ ఐ ఫ్రమ్ డబ్ల్యూఎస్ లెంత్ బై -1. నేను డబ్ల్యూఎస్ లెంత్ ఫంక్షన్ వాడి దీని లెంత్ కనుక్కుంటా. దీని లెంత్ ఎంత వచ్చింది, 20 వస్తుంది. సో 20 నుంచి ఒక్కొక్క క్యారెక్టరు తగ్గించుకుంటా వస్తాను అనమాట. ఇక్కడ చూస్తాను, ఇఫ్ డబ్ల్యూఎస్ నేమ్ ఆఫ్ ఫస్ట్ ఎంత, లెట్స్ ఐ వాల్యూ I:1 greater than ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, నాకు ఈ ట్రైలింగ్ లెంత్ కావాలి. నేను ఇప్పుడు నా ఈ ఫంక్షన్స్ ఇవన్నీ వాడకుండా 20 క్యారెక్టర్ దగ్గర స్టార్ట్ చేసి, ఒకవేళ 20 క్యారెక్టర్ గ్రేటర్ దెన్ స్పేసా, లేదంటే 19 క్యారెక్టర్ గ్రేటర్ దెన్ స్పేసా, 18 క్యారెక్టర్ గ్రేటర్ దెన్ స్పేసా, ఇట్లా చెక్ చేసుకుంటా వస్తాను అనమాట. ఎప్పుడైతే ఇది 11th ఇటు రివర్స్లో వస్తున్నాం కదా, ఎప్పుడైతే నీకు 11th క్యారెక్టర్ కాడికి, సో 10 క్యారెక్టర్స్ పోయింది అనుకోండి, ఇక్కడ 11th 10 క్యారెక్టర్ ఇక్కడికి వచ్చేసరికల్లా కరెక్ట్గా ఎంత వస్తుంది, 20లోంచి ఒక 10 తీసేస్తే 10. ఇక్కడ ఇదంతా 10th క్యారెక్టర్. 1 2 3 4 5 6 7 8 కరెక్ట్గా 10th క్యారెక్టర్ కాడికి వచ్చేసరికల్లా గ్రేటర్ దెన్ స్పేస్ అంతే కదా. 10th క్యారెక్టర్ ఏమొస్తుంది, ఐ వస్తుంది. కరెక్ట్గా ఐ కాడికి వచ్చారకల్లా ఇది గ్రేటర్ దెన్ స్పేస్ అయిపోతుంది. అప్పుడు నేను లూప్ను స్టాప్ చేయమని చెప్తాను. ఎప్పుడైతే ఐ వాల్యూ ఇక్కడ ఐ వాల్యూ 10 వచ్చింది అనుకోండి, దిస్ ఈజ్ ద లెంత్. ఇది ఇది ఇక్కడ 10కి వచ్చేసరికి మనకు గ్రేటర్ దెన్ స్పేస్ వచ్చిందంటే ఈ రిమైనింగ్ 10 అంతా మనకు ట్రైలింగ్ స్పేస్ అన్నమాట. ఇప్పుడు పర్ఫామ్ వ్యారింగ్ ఆప్షన్ వాడి నేను ఇక్కడ నుంచి వస్తున్నాను. ఫస్ట్ ఈ క్యారెక్టర్ తీసుకుంటే ఇక్కడ రెఫరెన్స్ మాడిఫికేషన్ కదా, ఐ ఫ్రమ్ డబ్ల్యూఎస్ లెంత్ బై -1. డబ్ల్యూఎస్ లెంత్ ఎంత, 20. ఫస్ట్ ఏం చేస్తుంది, 20 తీసుకుంటుంది. ఫస్ట్ 20 తీసుకుంటుంది. 20 తీసుకొని ఇక్కడికి వస్తే డబ్ల్యూఎస్ నేమ్ ఆఫ్ 20:1. 20:1 అంటే ఎంత, ఇక్కడ స్పేస్. ఇది గ్రేటర్ దెన్ స్పేస్ అంటే కాదు, గ్రేటర్ దెన్ స్పేస్ కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై కాదు. మళ్ళీ ఈసారి ఏం చేస్తుంది, బై -1 అనగా 19 తీసుకుంటుంది. ఇది గ్రేటర్ దెన్ స్పేస్ కాదు, 18 గ్రేటర్ దెన్ స్పేస్ కాదు. ఇట్లా ఎప్పుడైతే 10 కాడికి వచ్చిందో, 10 ఏముంది, రాజమౌళిలో ఐ వాల్యూ. ఇక్కడ ఇఫ్ 10 క్యారెక్టర్ గ్రేటర్ దెన్ స్పేస్ అంటే ఎస్, ఇక్కడ గ్రేటర్ దెన్ స్పేస్ కాబట్టి నౌ ఐఎమ్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద end if and I'm going to come out of R. డబ్ల్యూఎస్ ఐ గ్రేటర్ దెన్ స్పేసెస్ అయితే ఇక్కడ నేను కావాలంటే ఐ గ్రేటర్ దెన్ స్పేసెస్ అయితే నేను ఐ గ్రేటర్ దెన్ స్పేస్ అయింది అనుకోండి, ఇంకొక వేరియబుల్ కానీ ఏదైనా కౌంటర్ కానీ పెట్టుకుంటాను. సో డబ్ల్యూఎస్ కౌంట్ లేదంటే యాడ్ +1 టు సమ్ జే అని ఏదైనా ఒక వేరియబుల్ ఇచ్చుకున్నాను. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ గ్రేటర్ దెన్ స్పేస్ అవుతుందో అప్పుడే జే వాల్యూ 1 అవుతుంది. ఆర్ జే ఈజ్ ఈక్వల్, ఇది ఎందుకంటే నేను లూప్ బ్రేక్ చేసే దానికోసం పెట్టుకుంటున్నాను. ఓకే గైస్, ఇప్పుడు ఈ విధంగా ఇచ్చిన అనుకోండి, ఫస్ట్ లెంత్ ఫంక్షన్ వాడితే నాకు 20 లెంత్ వచ్చింది. ఇక్కడ చెక్ చేస్తుంది ఏది, ఇప్పుడు అసలు ఏమి నేను లేకపోతే లాస్ట్ వరకు చెక్ చేయమని చెప్తాను.
ఈ కండిషన్ అంటే సాటిస్ఫై అయ్యి జే కానీ 1 అయితే ఈ లోపల నేను లూప్లోంచి బయటకు రమ్మని చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఈ క్యారెక్టర్ చెక్ చేస్తాను. 28 క్యారెక్టర్ గ్రేటర్ దెన్ స్పేస్ కాదు. తర్వాత ఇప్పుడు ఐ ఒకటి తగ్గించుకుంటే 19 అవుతుంది. 19 క్యారెక్టర్ చెక్ చేస్తాను. గ్రేటర్ దెన్ స్పేస్ కాదు. అసలు ఇఫ్ కండిషన్ లేకపోదు. మళ్ళీ బయటకు వచ్చి 18th క్యారెక్టర్ అట్లా చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడు కరెక్ట్గా 10th క్యారెక్టర్ కాడ సమ్ వాల్యూ ఉంది. అది గ్రేటర్ దెన్ స్పేస్. అంటే ఐ అనేది గ్రేటర్ దెన్ స్పేస్ కదా. ఎప్పుడైతే 10 క్యారెక్టర్ కాడ వాల్యూ ఉందో అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ యాడ్ 1 to జే. జే అనేది 1 అయిపోయింది. మళ్ళీ ఈసారి 10th క్యారెక్టర్ కాడికి వచ్చి ఇక్కడ ఈసారి 9th క్యారెక్టర్ చెక్ చేస్తుంది. ఇప్పుడైతే 9th క్యారెక్టర్ చెక్ చేసినప్పుడు ఇది అంటిల్ కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది కదా. జే 1 వచ్చేసింది ఆల్రెడీ. సో 9th క్యారెక్టర్లో బయటకు వచ్చేస్తాం. సో అప్పుడు ఎన్ని వాల్యూస్ వచ్చినాయి మనకు ఇక్కడ 10 క్యారెక్టర్స్. ఇక్కడ నాకు ఐ వాల్యూ వచ్చింది 10th వచ్చింది. సో అంటే ఈ 10 క్యారెక్టర్స్ స్పేస్ వచ్చినట్టు. సో అప్పుడు నాకు యాక్చువల్ లెంత్ కావాలంటే ఈ టోటల్ లెంత్లో ఈ లెంత్లో నుంచి ఈ 10 క్యారెక్టర్స్ తీసేస్తే ఈ రిమైనింగ్ క్యారెక్టర్స్ వచ్చేసి నాది యాక్చువల్ లెంత్. సో ఈ విధంగా పర్ఫామ్ యూజ్ చేసైనా కనుక్కోవచ్చు, అంటే ముందు చెప్పినట్టు రివర్స్ వాడైనా కనుక్కోవచ్చు. ఇది ఎవరికైనా అర్థమైందా, అర్థం కాలేదా? ఇది ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్. ఇంటర్వ్యూలు ఎక్కువ ఇది చెప్పాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నాకు ట్రైలింగ్ లెంత్ కావాలంటే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎక్కడైతే వాల్యూ వచ్చిందో అక్కడి వరకే ఇది నేమ్. ట్రైలింగ్ లెంత్ అంటే ఇదంతా స్పేస్ అన్నట్టు. నేను ఈ స్పేస్ క్యాలిక్యులేట్ చేయాలంటే నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి రైట్ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ చెక్ చేసుకుంటా అవుతుంది. స్పేస్ అని కరెక్ట్గా ఈడికి వచ్చినప్పుడు నాకు స్పేస్ కాదు. సో ఈడికి వచ్చినప్పుడు నీకు కౌంటర్ వాల్యూ ఎంత ఉందో అది ఈ ట్రైలింగ్ లెంత్. ఓకే, ఇక్కడ నాకు ఈడికి వచ్చేసరికల్లా కరెక్ట్గా నాకు ఐ వాల్యూ 10 అవుతుంది కాబట్టి అంటే ఈ 10 అనేది నీది స్పేస్ ఉన్నట్టు ట్రైలింగ్ లెంత్. ఓకే, ఎప్పుడైతే 10 వచ్చిందో నేను లూప్లోంచి బయటకు రావాలి, అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక్కొక్కసారి నాకు లాస్ట్ వరకు ఈడికి వచ్చేంత వరకు మొత్తం అంతా స్పేస్ ఉంది అనుకోండి, డబ్ల్యూఎస్ లెంత్ 0 వరకు నేను అన్ని క్యారెక్టర్స్ చెక్ చేస్తాను. నేను ఇక్కడికి వస్తాను, నాకు లూప్ బ్రేక్ కావాలంటే నేను ఒక చిన్నది ఒకటి ఇది ఇట్లా పెట్టుకున్నాను, ఒక వేరియబుల్ పెట్టుకున్నాను. ఈ రెండులో ఏ కండిషన్ సాటిస్ఫైనా ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దిస్ వే ఐఎమ్ గోయింగ్ టు ఐడెంటిఫై ద ట్రైలింగ్ లెంత్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్? No, sir, no. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇది హౌ ఐ కెన్ ఫైండ్ ద యాక్చువల్ లెంత్ అనేది. ఒక లీడింగ్ లెంత్ ఉంటే డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవచ్చు. ఒక ట్రైలింగ్ లెంత్ ఉంటే రివర్స్ ఫంక్షన్ వాడి తర్వాత ట్రైలింగ్ లెంత్ కనుక్కొని తర్వాత కంప్యూట్ వర్బ్ వాడి యాక్చువల్ లెంత్ కనుక్కోవచ్చు. ఇది ఒకవే. రెండోది ఈ విధంగా రివర్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను రిక్వైర్మెంట్ ఏంటంటే ఐ వాంట్ టు రివర్స్ ఫంక్షన్ వాడకుండా నేను రివర్స్ చేయాలనుకుంటున్నాను. రివర్స్ ఫంక్షన్ వాడకుండా రివర్స్ చేయాలి. ఎవరైనా చెప్తారా ఎట్లా చేస్తారో? రివర్స్ ఫంక్షన్ వాడకూడదు. ఇప్పుడు ఇవాళ చెప్పిన క్లాసు ఈ పర్ఫామ్ వర్బ్ యూజ్ చేసి మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, మీరు జాగ్రత్తగా వినింటే కన్నా ఇప్పుడు నేనేం చేయాలి? రివర్స్ వర్బ్ ఫస్ట్ ఈ క్యారెక్టర్ తీసుకోవాలి. 28th క్యారెక్టర్ తీసుకొని దీన్ని ఇంకొక వేరియబుల్లోకి పంపించుకోవాలి. ఓకే గైస్, ఓకే. రివర్స్ వర్బ్ యూజ్ చేసి మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి రివర్స్ చేసాం కదా. రివర్స్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఏమొచ్చింది? ఇక్కడ ముందు ఇవన్నీ స్పేస్ వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చింది. తర్వాత ఐ వచ్చింది, ఎల్ యు ఓ ఎం వచ్చింది, తర్వాత ఏజే ఏఆర్ వచ్చింది. ఇది కదా రివర్స్ వచ్చింది మనకు. ఓకే, ఇప్పుడు నేను సేమ్ రివర్స్ ఫంక్షన్ వాడకుండా నేను పర్ఫామ్ వ్యారింగ్ వాడి నేను రివర్స్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చేస్తాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. పర్ఫామ్ వ్యారింగ్ ఐ ఫ్రమ్ డబ్ల్యూఎస్ లెంత్. డబ్ల్యూఎస్ లెంత్ ఫంక్షన్ వాడితే నాకు టోటల్ లెంత్ తెలుస్తుంది. ఓకే, మీ అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ 20 ఉంది కాబట్టి 20 ఇచ్చాను ప్రస్తుతానికి. పర్ఫామ్ వ్యారింగ్ ఐ ఫ్రమ్ 20/-1 అంటిల్ డబ్ల్యూఎస్ లెంత్ ఈక్వల్ టు 0. డబ్ల్యూఎస్ లెంత్ 0 అయ్యేంత వరకు
నేను చేస్తున్నాను. ఓకే, డబ్ల్యూఎస్ లెంత్ ఇవ్వాలి. ఓకే, డబ్ల్యూఎస్ లెంత్ మనకు ఎంత తెలుసు, 20 అని తెలుసు. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే నేను మూవ్ డబ్ల్యూఎస్ నేమ్. డబ్ల్యూఎస్ నేమ్లో ఏ క్యారెక్టర్ మూవ్ చేయాలి నేను ఇప్పుడు? ఎనీవన్ అన్మ్యూట్ ఇట్ అంటే లాస్ట్ క్యారెక్టర్స్ లాస్ట్ అంటే ఎంత ఉంది? 20 ఉంది. సో 20 క్యారెక్టర్, 20 అంటే ఇక్కడ ఏంది? డబ్ల్యూఎస్ లెంత్లో 20 ఉంది కదా. డబ్ల్యూఎస్ లెంత్లో 20 క్యారెక్టర్ 20 ఉంది. ఇక్కడ ఏమి ఇవ్వాలి? కోలన్ రెఫరెన్స్ మోడిఫికేషన్ వాడాలి అంతే కదా. ఇప్పుడు అంటే ఏం మూవ్ అవుతుంది? మూవ్ డబ్ల్యూఎస్ నేమ్ ఆఫ్ డబ్ల్యూఎస్ లెంత్ కోలన్ 1 అంటే ఎంత? 20:1 అంటే ఈ 20 క్యారెక్టర్ మూవ్ చేయాలి. ఎందులోకి మూవ్ చేయాలి? ఇక్కడ నేను లెట్స్ సే డబ్ల్యూఎస్ రివర్స్ నేమ్ అనే ఒక వేరియబుల్ లేకి మూవ్ చేస్తున్నాను. డబ్ల్యూఎస్ రివర్స్ నేమ్ వేరియబుల్ లో ఎక్కడ ఏ క్యారెక్టర్ మూవ్ చేయాలి నేను? ఇక్కడ 20 క్యారెక్టర్ ను ఇక్కడ ఏ క్యారెక్టర్ లేకి మూవ్ చేయాలి? ఫస్ట్ క్యారెక్టర్ లేకి మూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ లేకి మూవ్ చేయాలి. లేకపోతే ఈ విధంగా ఇచ్చిన అనుకోండి, ఎక్కడికి మూవ్ అవుతుంది? అది ఫస్ట్ క్యారెక్టర్ లేకి మూవ్ అవుతుంది. లెట్స్ నేను ఇక్కడ జే అనేది ఒక వేరియబుల్ వాడుకున్నాను అనుకోండి. ఇనిషియల్ గా జే వాల్యూ 1 ఇస్తాను. నేను ఇక్కడ 01 జే అనేది ఒక వాల్యూ ఇచ్చి లెట్స్ పిక్చర్ క్లాస్ 9/2 అని ఇస్తాను. 9/2 అని ఇచ్చి వాల్యూ 1 అని ఇస్తాను. ఇనిషియల్ గా J:1 అంటే జేలో ఎంత ఉంది? 1. సో డబ్ల్యూఎస్ రివర్స్ నేమ్ లేకి 1:1 లేక్ అంటే 1 లేక్ మూవ్ అయింది, స్పేస్ మూవ్ అయింది. ఓకే, నెక్స్ట్ కింద ఏం చేశానంటే ఈ జేను ఇంక్రిమెంట్ చేశాను. ఈసారి జేను యాడ్ 1 to J అంటే J2 అయింది నాకు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ పర్ఫామ్ లో ఉన్నాం కదా. ఈసారి ఐ వాల్యూ ఎంత అవుతుంది? డబ్ల్యూఎస్ లెంత్ వాల్యూ ఎంత అవుతుంది? 19. ఓకే, ఇక్కడ మనం ఐ వాల్యూ ఇవ్వచ్చు, లెంత్ అవసరం ఉంది. ఓకే, ఈ విధంగా నేను ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్నా డబ్ల్యూఎస్ లెంత్ అంటే 20 నుంచి స్టార్ట్ అవ్వాలన్నా. ఈసారి ఐ వాల్యూ ఎంత అవుతుంది? 19 అవుతుంది. 19:1. సో మూవ్ డబ్ల్యూఎస్ నేమ్ ఆఫ్ 19:1 టు 2 కదా సార్? ఐ వాల్యూ 2 అవుతుంది. 19:1 టు 2:1 లేకి మూవ్ అవ్వాలి. జే వాల్యూ 2 అయినది కదా, 2:1 లేకి మూవ్ అంటే సెకండ్ క్యారెక్టర్ ఇక్కడ అక్కడ 19 క్యారెక్టర్ ఇక్కడ సెకండ్ క్యారెక్టర్ లేకి మూవ్ అవుతుంది. ఓకే, ఈసారి ఐ వాల్యూ ఎంత అవుతుంది? 18 అవుతుంది. 18 అంటిల్ ఐ ఈక్వల్ 0 వరకు చెప్పిన 18 అవుతుంది. ఇక్కడ 18:1 ఈసారి జే వాల్యూ ఎంత అయింది? 3 అయింది. 3 లేక్ మూవ్ అయింది. ఈ విధంగా ఇట్ ఈజ్ ఇన్ ద లూప్. ఎంతవరకు? లాస్ట్ ఐ వాల్యూ 0 అయ్యేంత వరకు, అంటే లాస్ట్ క్యారెక్టర్ వరకు ఇది రివర్స్ డబ్ల్యూఎస్ రివర్స్ నేమ్ లేకి మూవ్ చేస్తాం అనమాట. ఈ విధంగా కూడా మనం రివర్స్ చేయొచ్చు. ఇప్పుడు ఇది అర్థమైంది అందరికీ? సో ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఈ ఎగ్జాంపుల్ గుర్తు పెట్టుకోండి. ఇట్లా ఉంది, నేను రివర్స్ చేయాలంటే ఎట్లా వాడాలంటే రివర్స్ ఫంక్షన్ అయినా వాడచ్చు. జనరల్గా 99% రియల్ టైంలో అంటే నాట్ 99%, అరౌండ్ 50-60% ఫంక్షన్స్ అనేటివి వాడరు అనమాట. ఇట్లా ఈ రివర్స్ ఫంక్షన్ వాడాల్సి వచ్చినప్పుడు రివర్స్ ఫంక్షన్ వాడకుండా ఈ విధంగా వాడతారు. ఎందుకంటే ఫంక్షన్స్ అనేటివి ఇప్పుడు కోబాల్ ఈ వర్షన్, ఇప్పుడు మనం విఎస్ కోబాల్ 2 ఉంది. ఇప్పుడు రియల్ టైంలో మేము కోబాల్ 6.4 వాడుతున్నాము. కోబాల్ 6.4 మేము ఈ ఆప్షన్ కంపైలర్ ఆప్షన్ ఇది వాడి కంపైల్ చేస్తున్నాం. మొన్నటి వరకు కోబాల్ 6.3 వాడినాము. ఓకే, ఇది లేటెస్ట్ కోబాల్ 6.4 వర్షన్ అనేది వాడుతున్నాం. సో రియల్ టైం ఏంటంటే నువ్వు ఫంక్షన్ వర్షన్ మార్చే కొద్దీ కొన్ని ఫంక్షన్స్ చేంజ్ అవుతా వస్తాయి. అప్పుడు నీకు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. నేను రివర్స్ ఫంక్షన్ వాడాను, ఒక 10 సంవత్సరాల తర్వాత కోబాల్ వర్షన్ చేంజ్ అయిపోయి రివర్స్ ఫంక్షన్ సరిగా వర్క్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు నేను రివర్స్ ఫంక్షన్ ఎక్కడెక్కడ వాడానో ఆ ప్రోగ్రామ్స్ అన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని ఇంపాక్ట్ చేయడం కోసము ఫంక్షన్స్ అనేవి చాలా మినిమంగా వాడతారు అనమాట. వాడతారు బట్ మినిమల్గా వాడతారు. సో ఇప్పుడు ఈ కేసులో నేనేం చెప్తున్నా అంటే ఇది వాడినాం అనుకోండి, పర్ఫామ్ అనేది ఎప్పటికీ చేంజ్ కాదు. కోబాల్ ఉన్న రోజులు పర్ఫామ్ ఉంటుంది. సింపుల్గా ఇక్కడ నేను రెఫరెన్స్ మాడిఫికేషన్ వాడాను, పర్ఫామ్ వేరియింగ్ వాడాను.
ఇక్కడ చూడండి, ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ వన్ ఆఫ్ ద పర్ఫామ్ ఏ విధంగా వర్క్ అయితే తెలుస్తుంది. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద ఇన్లైన్ పర్ఫామ్. ఇక్కడ నేను రెఫరెన్స్ మాడిఫికేషన్ వాడాను. సో రైట్ నుంచి లెఫ్ట్కి చెక్ చేసుకుంటా వచ్చాను. ఇక్కడ మీకు ఇదిగిన అర్థమైందంటే ఇక్కడ నేను జస్ట్ రివర్స్ చేశాను దీన్ని. నాకు ట్రైలింగ్ స్పేస్ కావాలనుకోండి, సేమ్ చిన్న చేంజెస్ చేస్తే ఇక్కడ నేను రైట్ నుంచి లెఫ్ట్కు ఎక్కడికైతే వాల్యూ ఉందో అక్కడి వరకు చెక్ చేసుకుంటా వస్తాను ఇఫ్ కండిషన్ వాడి మధ్యలో. ఇది జస్ట్ లాజిక్ అనమాట. ఇది ట్రై టు అండర్స్టాండ్ ఎట్లా రివర్స్ ఫంక్షన్ అయినా వాడి రివర్స్ చేస్తాను, లేదంటే పర్ఫామ్ వ్యారీయింగ్ అని వాడి రివర్స్ చేస్తాను. సేమ్ ఇప్పుడు నేను చిన్న మీకు హోంవర్క్ ఇస్తాను, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇప్పుడు నేను రివర్స్ ఫంక్షన్ వాడి ఎట్లా రివర్స్ చేశానో చెప్పాను, ఈ ట్రైలింగ్ లెంత్ కనుక్కోవడం ఎట్లా చెప్పాను.